జిల్లా ఆక్వీడులో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 43వ సంక్రాంతి యువజనోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ, వాలీబాల్ పోటీల శిబిరాలను డాక్టర్ పివి ప్రతాప్ కుమార్, డివి రమణమూర్తి, బొబ్బిలి బంగారయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి రాంబాబు, గేదెల ధనుష్, సిహెచ్ డి రవితేజ, సందక సూరిబాబు, పెంకె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేటువంటి మన స్లోగన్స్ అన్నీ కూడా ఈ యొక్క సంస్కృతిలో పెడదాన్ని పెట్టినట్టు అన్నింటినీ కూడా ఏలెత్తి చూపించేటటువంటి విషయాలుగా కనపడుతున్నాయి. వాటిని కూడా ప్రజల్లో చైతన్యపరచడానికి మీరు చేసే కృషి ఫలించాలని, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులు ఏదైతే పెడదాన్ని పడుతున్నాయో వాటిని కూడా సక్రమ మార్గంలో పెట్టడం కోసం ఏదో ఈరోజు సంక్రాంతి పండుగ కార్యక్రమం కింద కాకుండా నిరంతరం విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు కూడా ఎటువంటి కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాంట్లో కూడా డివైఎఫ్ఐ ప్రధాన పాత్ర పోషించాలని, ఈ గ్రామంలో మరి విద్యార్థి కావలసినటువంటి సదుపాయాలు కలిగేటువంటి విద్యాలయాల్లో ఒక గ్రామ పౌరుడిగా నేను తీసుకునే బాధ్యతల్లో వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం కూడా కలిగినందుకు సంతోషిస్తూ మరి అవకాశం కలగజేసి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే ఎప్పటి నుంచో 25 సంవత్సరాల పై నుంచి కూడా నేను మీకు ఏకీభవించి డివైఎఫ్ఐ సమర్థిస్తూ మినీ స్టేడియం ఏర్పాటు చేయండి, ఆక్వీడులో మాకు ఒక మినీ స్టేడియం కావాలంటే గత ప్రభుత్వాల్లో నాయకులు ఎమ్మెల్యేలు చేసేసి వాగ్దానాలు చేసేసి అదిగో సైట్ నిర్మాణం పడుతుంది, బడ్జెట్ వచ్చేసింది, ఇలాగా వాగ్దానాలు చేసేసి తరలిపోయారు, మన మోసం చేసి. అయితే ఇప్పటికైనా సరే మన డిమాండ్లో ప్రధానాంశం మినీ స్టేడియం అట్లీస్ట్ మనకి ఆక్వీడుకి అవసరం అని నేను ప్రతి సంవత్సరం కూడా నేను లాస్ట్ నేను మీకు జ్ఞప్తిలో తీసుకొచ్చాను. నేను కూడా స్పందిస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా నేను రాస్తున్నాను. దాని ప్రయోజనం లేదు. ప్రభుత్వాలు అని అక్కడ పెట్టేస్తున్నాయి, గ్రాంట్ లేదు, ఇది లేదని నాకు లెక్కలు కూడా వస్తున్నాయి. అయితే ముఖ్యంగా మరి ఈ వ్యవస్థ అరుణాచలం అయిపోయి కబడ్డీ పోతుకి జనం రాకుండా కొన్ని పందాలకు జనం వెళ్ళే రోజుల్లో మరి పట్టుబడిన క్రమవర్కులాగా మీ డివైఎఫ్ వాళ్ళు 43 ఏళ్ళ నుంచి కృషి చేస్తూ ఎవరు ఏమైపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీరు ప్రశాంతంగా మనశ్శాంతితో మరి నేను మీ డివైఎఫ్ఐ నాయకులకు, కార్యకర్తలకు ఈ సంక్రాంతి పర్వదినాన పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేస్తున్న కృషి 100 క్రితం మేము ఎన్ని కవర్లు చెప్పినా వస్తున్నాం, ఏదో కొంచెం కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఒక 20-25 రోజులు మీరు సంపడి భార్య బిడ్డలు దూరంగా ఉంటూ ఎల్పీ గ్రౌండే మన గ్రౌండ్గా భావిస్తూ చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మినీ స్టేడియం గురించి ఇప్పుడు అనుకున్నాం, అవసరం అయితే రోడ్డు మీద రాస్తారోకం చేద్దాం, నేను కూడా వస్తానని చెప్పాను. ఒక 5-6 రోజుల పాటు 2 లక్షలు పెట్టి బజార్లోనే మినీ స్టేడియం కావాలి ఆటోమేటికని నిర్హారక్ష చేసి 5-6 రోజుల పాటు మన స్టాఫ్ అంతా కలిసి మీరంతా కలిసి సందర్భంగా ఈ సంవత్సరం మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టాలి, అలాగే యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక గొప్ప నినాదంతో ఈ రోజున 43వ సంక్రాంతి యువజనోత్సవాల్ని మనం ప్రారంభించుకుంటున్నాం. మాటల సంఘం కాదు డివైఎఫ్ఐ అంటే, క్షేత్ర సంఘం. చిన్న ఉదాహరణ ఏంటంటే 2 నెలల క్రితం నెల్లూరులో డివైఎఫ్ఐ కార్యకర్తని అతి దారుణంగా పెంచలయ్య అనే డివైఎఫ్ఐ కార్యకర్తని ఈ డ్రగ్స్ గంజాయి ముఠ ఏదైతే ఉందో వాళ్ళకి అడ్డొస్తున్నాడనే కారణంతో నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పిల్లల ముందే నరికి చంపిన సంఘటన రాష్ట్రంలో నెల్లూరు పట్టణంలో చూసాం. ఆయన స్వయంగా డివైఎఫ్ఐ కార్యకర్త. అటువంటి ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేసిన సంఘం డివైఎఫ్ఐ సంఘం. ఇటువంటి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున పెద్దలు చెప్పినట్టు ఎంతో డెడికేషన్, అంకిత భావంతో ఈ రోజున 43వ సంవత్సరం ఈరోజు ఆటల పోటీల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే 43 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ యొక్క ఆటల పోటీల్ని నిర్వహిస్తున్నాం. దాని యొక్క ఉద్దేశం చాలా కీలకమైంది, చాలా ప్రధానమైంది. ఈ రోజును చూసుకుంటూ ఉంటే యువత అనేక చెడు మార్గాలకి, పెడ మార్గాలకి ఈరోజు లోనవుతూ ఉన్నారు.
దాని యొక్క ఫలితమే ఈరోజు భారతదేశంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్ కానీ, నిరుద్యోగం కానీ, వీటిని పెంచి పోషిస్తున్న పాలకుల యొక్క నిరంకుశ వైఖరి కానీ, ఇవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి డివైఎఫ్ఐ యువతని ఒక ఉత్తమ దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి మా యొక్క పేరుని మేము నిరంతరం కూడా అనేక రూపాల్లో సేవా కార్యక్రమాల్లో కానీ, ఇలాంటి క్రీడల రూపంలో కానీ మేము సాగిస్తూ ఉన్నాం. శ్రమతో వివిగిరి కాలేజ్ని బాగు చేస్తున్నారు. ఈరోజు మేము క్రికెట్ పోటీలు నిర్వహించడానికి అక్కడ పర్మిషన్ రాకపోతే సారు వారి భుజాల మీద వేసుకొని క్రికెట్ పోటీలు ఆడడానికి మీరు ఆడుకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఇందాక పౌల్ గారు చెప్పినట్టుగా డాక్టర్ లాంటి వారు పెద్దలు తలుచుకుంటే మినీ స్టేడియం అనేది ఆక్వీల్లో సాధ్యమే. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా డాక్టర్ గారు లాంటి వారు అందరూ తీసుకొని చేయాలని చెప్పి మేము ఆశిస్తూ